ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నరక చతుర్దశి దివాళీ రోజున మనం చేయాల్సిన పూజలు కానివ్వండి, ఆచరించాల్సిన విధి విధానాలు కానివ్వండి, ముఖ్యంగా ఆ రోజు తినాల్సినవి తినకూడనివి, అభ్యంగన స్నానం ఏ రోజు చేయాలి ఈ 2 రోజుల్లో, ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా అభ్యంగన స్నానం మరి 5 రోజుల్లో ఏ రోజు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి గురుగారు శాస్త్రీయంగా? అభ్యంగన స్నానం అనేటువంటిది చతుర్దశి తిథి రోజున జరుపుకోమన్నది. కాబట్టి ఇది ఎప్పుడూ కూడాను సూర్యాస్తమయం కాదమ్మా, సూర్యోదయం కంటే ముందే ఈ యొక్క అభ్యంగన స్నానం ఆచరించాలని శాస్త్రం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయం కంటే ముందే అభ్యంగన స్నానం ఆచరించాలి. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా హారతులు తీసుకునే ఆచారం ఉంటుంది. ఆంధ్ర ప్రాంతంలో ఉండదు, కేవలం అభ్యంగన స్నానం చేస్తారు. అందరూ కూడా ఆచరించవచ్చునమ్మా. అంటే ఏమీ లేదు, ఈ యొక్క హారతులు తీసుకునే సమయం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల మధ్య కాలంలో హారతులు తీసుకోవాలి. అంటే ఈ హారతులు కూడా దీని యొక్క చాలా విశేషం ఉందమ్మా. ఏంటంటే ఇంట్లోని మగవాళ్ళందరూ కూడా, పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ మగవాళ్ళు తూర్పు ముఖంగా కూర్చోవాలి. తరువాత ఇంట్లోని ఆడవాళ్ళు, భార్య, తల్లి, కోడలు, చెల్లెలు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా అందరికీ కూడా మాడులో, ఈ యొక్క మాడు స్థానం ఉంటుంది ఇక్కడ, నువ్వుల నూనె అద్దేవాళ్ళు ముఖ్యంగా అందరికీ కూడా, ప్రతి స్త్రీమూర్తి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులైనటువంటి మగవాళ్ళకి అద్దుతారు, చిన్న పెద్ద తేడా అనేది లేకుండా. తదనంతరం బియ్యం పిండిని మనం ముద్దగా చేసి నీరు కలిపితే ముద్ద అవుతుంది. దానికి పసుపు కుంకుమ అలంకరించి అందరూ కూడా ఎంతమంది ఆడవాళ్ళలో అన్ని ముద్దలు తయారు చేసుకునేవాళ్ళు. చేసుకొని ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మళ్ళీ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఈ శిరస్సు చుట్టూ కూడా దిష్టిలాగా తీసే విధానంగా చేసి మళ్ళీ దిగదురుపుగా చేసి అది పక్కకు పెట్టేవాళ్ళు. తదుపరి హారతి ఇచ్చేవాళ్ళు మగవాళ్ళకి. తద్వారా వాళ్ళకి పట్టినటువంటిది, ఎందుకనంటే దీంట్లో అంతరార్థం ఏంటంటేనమ్మా, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మానవుడికి ఫామ్ అవుతుంది. ఇటువంటి సందర్భంలో హారతులు, ఈ దిష్టి తీయడం లాంటిది, నువ్వుల నూనె అద్దడం, తద్వారా ఏమవుతుందనంటే బాడీకి ఉన్నటువంటి ఒక ఆరా అనేది సైన్స్ చెప్తుంది కదా, ఆ ఆరా అనేటువంటిది సర్క్యులేట్ అయిపోయి చక్కగా క్లియర్ అవుతుంది. తద్వారా మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇందులో ఒక ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి పద్ధతి ఏం చెప్పారనంటే, ఈ విధమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే విధంగా మీకు చెప్పారు కాబట్టి చక్కగా మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి తమకి ఇష్టమైనటువంటి డబ్బుని హారతి పళ్ళెంలో పెట్టేవాళ్ళు. అంటే భర్త సంపాదించినా, కొడుకు సంపాదించినా, ఎవరైనా ఆడవాళ్ళదే, అది ఎవరిది తీసేయలేం, వాళ్ళ సొత్తే. కానీ ప్రత్యేకించి ఆ యొక్క స్త్రీమూర్తి ఆనందాన్ని పొందుతుంది ఆ హారతి పళ్ళెంలో డబ్బు వేయడం ద్వారా, తాను సంపాదించిన డబ్బుగా సంతోషంగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆ సంతోషం అనేటువంటిది ఆ మగవాళ్ళు ఎవరైనా కళ్ళల్లో చూడాలంటే ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే తప్ప, అనుభవిస్తే తప్ప మాటల్లో చెప్పలేము ఆనందాన్ని. స్త్రీమూర్తికి ఆ కంటిలో వచ్చే ఆనందాన్ని చూడలేం, చూసి ఆనందించాల్సింది, చెప్పడానికి మనకు మాట రాదు, అంతగా ఆనందపడిపోతారు ఆడవాళ్ళు. ఇక తదనంతరం 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 11 నిమిషాల సమయం లోపల అందరూ కూడా స్నానం ఆచరించాల్సిందే. ఒంటికి చక్కగా నువ్వుల నూనె అభ్యంగన అనగా దట్టించుకొని స్నానం ఆచరించాలి. శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, ఎవరైతే ఈ యొక్క నరక చతుర్దశి దీపావళి సందర్భంగా సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరిస్తారో, ఈ అభ్యంగన స్నానం ఆచరిస్తారో, వాళ్ళకి నరకలోక ప్రాప్తి అనేటువంటిది ఉండదు అని. అంటే అందరూ ఆచరిస్తారు, అందరూ స్వర్గానికి పోతారా అంటే దీంట్లో అంతరార్థం వేరు, మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ దీపావళి సందర్భంగా నరక చతుర్దశి అయినటువంటి అభ్యంగన స్నానం చేసే 20వ తారీఖు ఉంది కదా, ఆ రోజున ఎవరైతే స్నానం చేస్తారో ఆ విధంగా సూర్యోదయం లోపల వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే దీపావళి వరకు కూడా ఎటువంటి అపమృత్యు భయ దోషాలు ఉండవు, గండములు దోషాలు ఉండవు అని చెప్పవచ్చు.
ఇది శాస్త్రంలో చెప్పబడినట్టు. అయితే చాలామందికి కొంతమందికి వీలు పడవచ్చు, వీలు పడకపోవచ్చు. కానీ కనీసము ఈ సూర్యోదయం అయిన 2 ముహూర్తాల లోపల, అంటే 1 గంట లోపలనైనా కానీ స్నానం ఆచరించమని శాస్త్రం చెప్పబడింది. ఎవరైతే సూర్యోదయం అయిపోయి ఒక లగ్నము దాటిన తర్వాత స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా అలక్ష్మి అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఎదురు చూస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈరోజు ఈ పదార్థాలు తినాలి, భోజనంలో ఈ పదార్థాలు యాడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. వాటిని కూడా ఒకసారి గుర్తు చేస్తారా? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ 5 రోజుల పాటు శాస్త్రం అసలు ప్రకారం ఏంటంటే ఉపవాస నియమాన్ని పాటించమని చెప్పబడింది. ముఖ్యంగా 20వ తారీఖు రోజున, మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునేటువంటి రోజున 20వ తారీఖు రోజున పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంకాలం పూజ చేసుకుని చంద్రుడిని, నక్షత్రాలు దర్శనం చేసుకుని తదనంతరం భోజనం చేసుకునేవాళ్ళు. అయితే ఈ భోజనం చేసేటువంటి పదార్థాల్లో ఖచ్చితంగా మినప వస్తువులు, మినప గారెలు కానీ, మినప అట్లు కానీ, మినప సున్నుండలు కానీ ఇవన్నీ కూడా అందులో పదార్థంలో ఉండే విధంగా ఖచ్చితంగా తినాలి ఆ రోజున. అట్లాగే నెయ్యితో చేసిన పదార్థాలు, అంటే ఇప్పుడు ఇటు తెలంగాణ వైపు చూస్తే పేనీలు కంపల్సరీ ఖచ్చితంగా చేస్తారు. అవును, పేనీలు అనేటువంటిది ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే నువ్వులతో చేసినటువంటి పులగం కానీ, నువ్వులతో చేసినటువంటి నువ్వుల పొడి కానీ, నువ్వుల లడ్డూలు కానీ ఈ రోజున ఖచ్చితంగా భుజించాలని శాస్త్రం. ఎందుకనంటే పూర్వకాలంలో ఇప్పుడు మనం చూసినట్లయితే స్నానం ఆచరించే విధానంలో కూడా రథసప్తమి అయితే జిల్లేడు ఆకులు ఇలా పెట్టుకొని చేసుకునేది. అలాగే ఈ సంబంధించిన చిక్కుడుకాయ ఆకుల్లో ప్రసాదం పెట్టుకొని భుజించమని, అంటే ఏదో ప్రకృతికి, ఆ ప్రకృతిలో జన్మించినటువంటి ఆ వృక్ష జాతికి ఏదో సంబంధం ఉండడం, ఆ తిథి రోజున ప్రకృతిలో ప్రసరించే దివ్య కిరణాల శక్తి, ఆ ప్రభావం ఉండడం వల్ల ఆ వ్యక్తి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. అలాగే దీపావళి పండుగ సందర్భంగా కూడా మినప వస్తువుల్ని, నువ్వుల వస్తువుల్ని తినడం ద్వారా భవిష్యత్తులో శరీరానికి ఆ యొక్క తిథికి సంబంధించి ఏదో లింక్ ఉన్నది ఆ పదార్థాలు తినడం వల్ల. కాబట్టి మంచే కదా, ఇక్కడ ఏం చెడు ఏం కాదు, పైగా దొరకని వస్తువు అంటూ కాదు, అందరూ కూడా ఇష్టంగా తినేటువంటి వస్తువే. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున మినప వస్తువులు అనేటువంటిది, నువ్వులతో సంబంధించి చేసిన పదార్థాలు భుజించాలి. వీలైతే మధ్యాహ్నం ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాలం పూజ జరుపుకొని భోజనం చేయమని శాస్త్రం అమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.